హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. నేను మీ ప్రవీణ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిగూడెంలోని కేంద్ర కార్యాలయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. అంటే ఒక ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించారు. ప్రకటిస్తే అందులో మనకేం కొత్త ఉండదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి. అయితే వీళ్ళిద్దరు పొత్తులో ఉండి కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అభ్యర్థుల్ని ప్రకటించడం అనేది మాత్రం ఒక సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మనకు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో వీడియోలో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటిస్తున్నానని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే జనసేన నాయకుల నుంచి ఒక వ్యతిరేకత అనేది పవన్ కళ్యాణ్ గారు చూశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి నేను ప్రకటిస్తున్నా అన్నారు. పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. ఒత్తిడి ఉంటుంది. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ ఇది. రిపబ్లిక్ డే రోజున నాకు ఆ లక్షణం బాగుంది అనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగర్ సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్గా అనౌన్స్ చేస్తే ఇక్కడ ఏ ఇబ్బంది ఉండకపోయేది. కాకపోతే కొన్ని సెటైరికల్ కామెంట్లు కూడా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అందుకనే ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి నాకు కూడా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సెటైరికల్గా ఇండైరెక్ట్గా సెటైరికల్ వేసినట్లయితే మనకి ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే రాజోలు రాజానగరం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కానీ లోకేష్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అయితే వదిలేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విషయాల్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇంతకుముందు నారా లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లయితే ఆయన సీఎంగా ఉంటారు, ఎవరికి అధికారం అంటే హక్కు లేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు అది కూడా అన్నారు. నారా లోకేష్ అన్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, మీరు అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు కూడా నేను సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు నీకు సైలెంట్గా ఉండను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసినట్లయితే ఈ పొత్తు ఎంతవరకు వెళ్తుంది, ముందుకెళ్తుంది అంటే పార్టీ పొత్తు అంటే ఎలక్షన్స్కి ముందే వీళ్ళు ఇట్లుంటే ఒక ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని గొడవలు పెట్టుకుంటారని కూడా మన ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు, నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్లు చేశారు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చాయి, అందుకని ఆయన అనౌన్స్ చేశాడు. నాకు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చాయి, ఏంటంటే ఈ రిపబ్లిక్ డే, ఇంకోటి ఏంటంటే మంచి రోజు ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు జనసేన నాయకులందరూ కూడా హాల్లో ఉన్న జనసేన నాయకులందరూ కూడా క్లాప్స్ కొట్టారు. అంటే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్తేనే మంచిది అని కూడా వాళ్ళ అభిప్రాయంలా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చాలామంది జనసేన నాయకులందరూ కూడా పొత్తు వద్దు, ఎందుకంటే టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని మనమే జీవం పోస్తున్నాం, అలా జీవం పోస్తున్నా కానీ టీడీపీ నాయకులు మన మీద కామెంట్లు చేస్తున్నారు ఈ పొత్తు వల్ల. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓట్లు చంద్రబాబుకు పడతాయని చెప్పేసి ఈ పొత్తును తీసుకున్నారు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో తీసుకోలేదని కూడా ప్రజలు అనుకుంటున్నారు. అంటే జనసేన నాయకులు కూడా అన్నారు. అంటే అలాగే జనసేన నాయకులను కూడా విమర్శించారు చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు గతంలో చూస్తే కామెంట్లు పవన్ కళ్యాణ్ అన్నారు, ఎవరన్నా టీడీపీతో పొత్తు గురించి నచ్చకపోతే వెళ్ళిపోండి, మీరు నా మీద కామెంట్లు చేయకండి అని చెప్పేసి బహిరంగంగానే అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టెప్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా సీట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని మనకి వీడియో చూస్తే అర్థమైపోతుంది. అండ్ అలాగే ముందు ఇంకా ఎలాంటి మన సిచ్యువేషన్ చూస్తాం అర్థం కాని పరిస్థితిలో ఉంది. అండ్ అలాగే ప్రస్తుతానికైతే వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి వీళ్ళు 2 ప్రకటించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక 50 ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 50 ప్రకటిస్తారనమాట. నిజంగా ఇది పొత్తు ముందుకు వెళ్తుందని అయితే నాకు అనిపించట్లేదు, ఎందుకంటే వెళ్ళినా కానీ ఆ ఓట్లు అనేవి గొంపగుత్తుగా ఏదైతే వీళ్ళ పొత్తు ఉన్నదో వాళ్ళకి పడ్డ
పడవు అని కూడా నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే ప్రస్తుతానికైతే సర్వేలన్నీ చూసినట్లయితే జగన్ గారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సర్వేలను చూసినట్లయితే జగన్ గారికి సంబంధించిన సర్వేలు కాదు, న్యూట్రల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని దేశంలో ఏదైతే సర్వేలు చేసిన సంస్థలు ఎగ్జాక్ట్గా చెప్పినాయో ఆ సర్వేలన్నీ కూడా జగన్ గారికి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 120 సీట్లు అంటున్నారు. అండ్ ఇన్ కేసు మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేనిఫెస్టో ఆల్రెడీ కొన్ని వరాలు కురిపించారు. అండ్ జగన్ గారి మేనిఫెస్టో కానీ వచ్చినట్లయితే ఈ ఫలితాలు అనేవన్నీ కూడా తారుమారు అవుతాయి. 175కి వెళ్ళిపోతాయా 150కి వెళ్ళిపోతాయో తెలియదు అనమాట. అండ్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అండ్ ఈ పొత్తు ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి కూడా ఈ కామెంట్లు చూసి, అంటే ఈ వీడియో చూసి అండ్ సోషల్ మీడియాలో అవుతున్న కామెంట్లు చూసి జన సైనికులు కానీ టీడీపీ నాయకులు కానీ అనుకుంటున్నారు. అండ్ అలాగే టీడీపీ జనసేన పొత్తుతో కలిసి వెళ్తే మళ్ళీ అధికారంలోకి వస్తాయా రావా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.